నల్గొండ కార్పొరేషన్లో 48 డివిజన్లు గాను 221 మంది బరిలో నిలిచారు. దీన్ని బట్టి అర్థమవుతుంది నల్గొండ మొదటిసారిగా కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత ఎంతమంది బరిలో నిల్చున్నారు, ఎంత రాజకీయాల వైపు ఎంత మొగ్గు చూపుతున్నారో అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే 30 సంవత్సరాల పాటు వివిధ పార్టీలలో అనేక హోదాలలో కొనసాగినటువంటి పుప్పాల శ్రీనివాస్ గారు అవకాశం రాకపోతే కాంగ్రెస్లో కానీ అటు ఆ తర్వాత బీజేపీ పార్టీలో కానీ అవకాశం దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోదలుచుకున్నారు. తాను నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 6వ డివిజన్ కార్పొరేటర్ స్వతంత్ర అభ్యర్థిగా తన కూతురు పుప్పాల శ్రీజర్ గారిని బరిలోకి దించారు. తన తరపున తాను చేసినటువంటి 30 సంవత్సరాల పాటు వార్డు ప్రజలకు చేసినటువంటి సేవలకు తన కూతురు బరిలో నిలిచింది. అందరూ ఆశీర్వదించాలని వేడుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు తను మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి శ్రీజ గారు. చిన్న వయసులోనే మీరు పాలిటిక్స్లో ఎంటర్ అయ్యారు. ఎలా అనిపిస్తుంది? ప్రజల నుంచి ఎటువంటి స్పందన లభిస్తుంది? 30 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉన్నారు, అవకాశం దొరకలేదని మిమ్మల్ని బరిలోకి దించాల్సి వస్తుంది. ఎట్లా చూస్తారు ఈ పాలిటిక్స్? స్పందన ఎలా ఉంది? నేను ఈ పాలిటిక్స్లో రావడానికి చాలా గర్వంగా ఉంది. అది కూడా మా నాన్నగారి ద్వారా. మా నాన్నగారికి గత 30 సంవత్సరాల నుంచి అవకాశం రానందుకు ఈసారి రిజర్వేషన్ జనరల్ ఉమెన్ అయినందుకు నన్ను ఇండిపెండెంట్గా తీసుకొస్తున్నారు వార్డు ప్రజల. నాకు ఈ అవకాశం రావడానికి కూడా, ఈ ధైర్యం చేసి మా నాన్న నన్ను నిలబెట్టడానికి కూడా ఈ ప్రజల నమ్మకంతో, సపోర్ట్తో మేము డోరున క్యాంపెయినింగ్కి వెళ్తున్నప్పుడు ప్రజలు ఒక్కొక్కల రెస్పాన్స్ మాకు చాలా ఆనందకరంగా ఉంది. అలాగే వాళ్ళు ఎల్లకాలం మాకు అలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. ఏమంటారు ప్రజలు? మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు, మమ్మల్ని ముందుండి నడిపిస్తూ అంటున్నారు. అలాగే మేము ధైర్యంగా మమ్మల్ని ఉండమంటున్నారు. ఈవెన్ నామినేషన్స్ వేసేటప్పుడు కానీ అందరూ చాలా రెస్పాన్స్ బాగుండి మాకు వాళ్ళ ధైర్యంతోనే మేము ముందడుగు వేస్తున్నాము. శాంతినగర్ మరియు ఏఆర్ నగర్ కాలనీ వాళ్ళు బ్యాట్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని గెలిపించగలరని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. 6వ డివిజన్లో కూర శ్రీను అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, అలియాస్ పుప్పాల శ్రీనివాస్. ఎందుకంటే తాను ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు సుపరిచితమైనటువంటి వ్యక్తి. అవకాశం దక్కకపోవడంతో తన కూతురుని బరిలోకి దించి స్వతంత్ర అభ్యర్థిగా బ్యాట్ గుర్తుపై బరిలో నిలిచారు. వారు మనతో పాటు ఉన్నారు. అన్నగారు, ఎందుకు అవకాశం కల్పించలేదంటున్నారు? స్వతంత్ర అభ్యర్థిగా దిగడానికి గల కారణం ఏంటి? ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. శాంతినగర్, ఏఆర్ నగర్ ప్రజలకు నమస్కారాలు. గత 25-30 సంవత్సరాలు నేను బీజేపీలో ఉన్నాను. బీసీ కాకపోయినందుకు కారణంగా నాకు టికెట్ ఇవ్వలేదు. అలాగే మొన్న కూడా నేను కాంగ్రెస్కి వచ్చిన 20 నుంచి 25 వరకు కాంగ్రెస్లో ఉన్నాను. ఇప్పుడు కూడా అవకాశం రాలేదు. ఇప్పుడు జనరల్ ఉమెన్ అయింది కాబట్టి నా తరఫున నా కూతురు నిలబెట్టాను స్వతంత్ర అభ్యర్థిగా. డాటు గుర్తు ఎన్నో కార్యక్రమాలు చేసినాము. అందరు ఇక్కడనే పుట్టి పెరిగాను నేను. మా ప్రజల కోరిక మేరకు, మా కాలనీవాసుల కోరిక మేరకు నేను స్వతంత్ర అభ్యర్థిగా ముందుకు వస్తున్నాను. కాబట్టి అందరూ కూడా దయచేసి మాకు ఒక అవకాశం ఇవ్వండి. మీకు ఎల్లవేళలా మీ ముందుకు వస్తా. మీకు ఏ పని అయినా చేసి పెడతాను నేను. మీ ఇంటి మనిషిలాగా భావించి మా కూతుర్ని గెలిపించగలిసి మీ అమూల్యమైన ఓటు వేసి బ్యాటు గుర్తుపై అత్యధిక మెజార్టీతోటి నా కూతుర్ని గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. అధికారంలో కాంగ్రెస్ ఉంది, మీరేమో స్వతంత్ర అభ్యర్థిగా దిగారు. ప్రతిపక్ష హోదాలోనేమో బీఆర్ఎస్ ఉంది. అంటే ఎట్లా నెగ్గుకు రావాలంటే, విజయం సాధించాలంటే ఎలా అధిగమిస్తారు? వాళ్ళందరూ అధిగమించాలంటే మీ ప్రత్యర్థులను అధిగమించాల్సి ఉంటుంది. ఎలా ముందుకెళ్తున్నారు? అధికారం ఉన్న వాళ్ళే గెలవాలని రూల్ ఏం లేదు. చాలామంది అధికారం లేకున్నా గెలుస్తున్నారు. అతని వ్యక్తిగతంగా పార్టీని కూడా వ్యక్తి ఎలాంటి వాడు చూసి లోకల్ పార్టీ ఎలక్షన్లు సర్పంచులు కూడా అలాగే గెలిచారు, కౌన్సిలర్ కూడా అలాగే గెలుస్తారు. అధికారం ఉండగానే కాదు, అధికారం లేకున్నా గెలుస్తాం. నా మీద నమ్మకం పెట్టి ప్రజలు ఉండమన్నారు. వాళ్ళ కోరిక మేరకే మేము ఈ స్వతంత్ర అభ్యర్థిగా ముందుకు వస్తున్నాం. తప్పకుండా గెలిపిస్తారని ఆశిస్తున్నాం. ఒకవేళ ప్రజలంతా కూడా ఆశీర్వదించి మీ కూతురిని మిమ్మల్ని గెలిపించినట్లయితే మరి స్వతంత్ర అభ్యర్థి ఆ తర్వాత పార్టీ అభ్యర్థిగా మారిపోతాడా అనే అనుమానాలు కూడా వార్డు ప్రజల్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఏమన్నా పార్టీలు మళ్ళీ ఏమన్నా పిలిస్తే వెళ్ళేటటువంటి అవకాశాలు లేదండి. మేము ఏ పార్టీ మారం, గెలిచిన తర్వాత కూడా ఇండిపెండెంట్గానే కొనసాగుతాము. నేను ప్రామిస్ చేస్తున్నాను మా ప్రజలకు. వాళ్ళ నమ్మకం నా మీద పెట్టినట్టే నేను కూడా అలాగే ఉంటా. ఏ పార్టీకి పోను. కాబట్టి అందరూ కూడా ఓటేసి మమ్మల్ని గెలిపించాలని కోరుతున్నాను.
మీరు ఇంత సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నటువంటి కూర శ్రీనివాస్ గారు అంటే ఏమైనా ఈ వార్డులో నెలకొన్నటువంటి సమస్యలు ఏమైనా పరిష్కరించినటువంటి అలాంటి మీరు చేసినటువంటి సేవలు ఏమైనా ఉన్నాయి? చాలామందికి పింఛన్లు పెట్టించినాం, రేషన్ కార్డులు ఇప్పించినాం. నేను బీజేపీలో ఉన్నప్పుడు కూడా, మొన్న కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా ఇప్పించిన. చాలామందికి ఏ సర్టిఫికెట్లు కావాలన్నా చేపించినాం. నల్లాలు కానీ కరెంటు లైట్లు కానీ ఏదైనా నేను ముందుండి చేపిస్తున్నాను. ఏ సమస్య వచ్చినా నేను చూసుకుంటున్నాను. మా ఏరియా నాకు ఫోన్లు కొట్టిన వెంటనే నేను స్పందించి నేను వాళ్ళకు ఆ కార్యక్రమాలు చేసి పెడుతున్నాను నేను. ఓకే, చివరిగా చెప్పండి, 6వ డివిజన్ ప్రజలకి మీరు వాళ్ళ నుంచి ఏం చెప్పదలుచుకున్నారు వారికి? వాళ్ళు అంటే మా శాంతినగర్ ఏఆర్ నగర్ ప్రజలు కోరుకునేది ఒకటే, దయచేసి 30 ఏళ్ళ నుంచి నన్ను చూస్తాం, 30-40 ఏళ్ళ నుంచి చూస్తున్నారు. నా మీద నమ్మకంతో మాకు ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నేను మా ప్రజలందరినీ కోరుతున్నాను. వాళ్ళకు నమస్కారం. ఇది నల్గొండ 6వ డివిజన్లో జరుగుతున్నటువంటి రసవత్తరమైన పోరు. ప్రధాన పార్టీలకు దీటుగా తాను కూడా స్వతంత్ర అభ్యర్థిగా బ్యాడ్ గుర్తుపైన పోటీ చేస్తున్నానని కూర శ్రీనివాస్ చెప్తున్నటువంటి పరిస్థితి. నేను ఇన్నాళ్ళు సుదీర్ఘమైన రాజకీయాలలో అయినప్పటికీ కూడా పార్టీ టికెట్ దక్కకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నా అదృష్టాన్ని పరిష్కరించుకోవడానికి తాను చేసినటువంటి ఇన్నాళ్ళు నేను చేసినటువంటి సేవలే తన విజయానికి దోహదపడతాయని చెప్తున్నాడు. ఇక ఒకవేళ ప్రజలందరూ కూడా ఆదరించి నా విజయానికి నాకు విజయం చేకూర్చినట్లయితే ప్రజలందరికీ అందుబాటులో ఉంటాను, మీతో పాటే ఉంటాను, ఎక్కడికి వెళ్ళే ప్రసక్తి లేదు. మీ మనిషిగా మీ ముందుకు వస్తున్నా, ఒక్కసారి ఓటు ఇవ్వండి. నేను చేసినటువంటి సేవలు నన్ను గెలిపిస్తా నమ్మకం మీ మీద పెట్టుకున్నాను. ఒకసారి అవకాశం ఇవ్వండి, వార్డును అభివృద్ధి పరచుకోండి అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో సాగర్, 6వ డివిజన్, నల్గొండ జిల్లా కేంద్రం నుండి.